జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. దాన్ని చంపాలని ఆ కొబ్బరి నీళ్లలో పాయిజన్ కలిపింది. అది పీటల వరకు వెళ్ళకూడదు. వెళ్ళనివ్వను. ఎవరు ఎన్ననుకున్నా తను పెళ్లి పీటల వరకు వెళ్తుంది. చక్కగా ఈ పెళ్లి జరుగుతుంది. దీనికి నా మైండ్ వాయిస్ కూడా తెలుస్తుందా ఏంటి? ఆ పిల్లకి అంత సీన్ లేదులే పిన్ని. ఎవరికి ఎంత శక్తి ఉందో చూసే వాళ్ళకి తెలీదు. నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటగా ఉన్నావు. ఎవరమ్మా నువ్వు? తన పేరు విశాలాక్షి అత్తయ్య. ఆ రోజు గుళ్ళో నన్ను అభిషేకం చేయమని చెప్పింది కూడా తనే. ఆ రోజు నా మాట విన్నారు. మీకు అంతా మంచి జరిగింది కదా, అలానే ఈ రోజు నా మాట వినండి. ఆ రోజంటే ఏదో విరాజ్ అదృష్టం వల్ల బతికి బయటపడ్డాడు. అంతా బాగుంది. ఈ రోజు నీ మాట విని మా చైత్రకి ఏమైనా అయితే నువ్వు చెప్పినట్టు జరగడానికి నువ్వెవరి నిజంగా దేవతవా? మంచి చెప్పేవాళ్ళు దేవుళ్ళు దేవతలతో సమానమే. చూడండి, ఆ రోజు దీక్షలాగే ఈ రోజు తను ఆ మంగళగౌరి దేవికి కఠిన ఉపవాస దీక్షతో పెళ్లి జరిగే వరకు పచ్చి గంగైన ముట్టుకోకుండా ఉంటేనే మంచి జరుగుతుంది. లేకపోతే మీ ఇంట్లో పెద్ద అరిష్టమే జరుగుతుంది. చైత్ర, తను చెప్పినట్టే గుళ్ళో పాటించావు, మంచి జరిగింది. ఇప్పుడు తన మాట ప్రకారమే ఉపవాస దీక్ష చెయ్యి, అంతా మంచి జరుగుతుంది. వదినా, అంత చిన్న పిల్ల మాటలు విని చైత్రని ఎండబెట్టడం కరెక్ట్ కాదు. మీకన్నా ఎక్కువ తెలుసా అత్తయ్య ఈ పాపకి? అత్తయ్య, ఈ రోజుల్లో కూడా ఇలాంటివి నమ్ముతారా? నమ్మాలి. తనని నమ్మడం వల్లే నా కొడుకు బతికాడు. ఇంతకంటే సాక్ష్యం ఏముంటుంది? మరి ఈ కొబ్బరి నీళ్ళు ఎవరికొకరికిస్తే మంచిది కదా. ఇవి తాగాల్సిన వాళ్ళకి నేను తాగిపిస్తానులే. సరే, ముక్కు మొహం తెలియని వాళ్ళ మాటలు విని లేనిపోని కష్టాలు తెచ్చుకుంటా ఉంటే నాకేంటి? అలాగే చేయండి, మీ ఇష్టం. పద స్మైలీ. వాళ్ళ మాటలేం పట్టించుకోకమ్మా, వాళ్ళంతే. గౌరీ పూజకి టైం అవుతుంది. మహి, చైత్రం తీసుకొని పదమ్మా. తనని నేను తీసుకొస్తాను.
మీరు వెళ్ళి పూజకి సిద్ధం అవ్వండి. సరే అక్క, మేం వెళ్ళి ఏర్పాట్లు చూసుకుంటాం, వెంటనే వచ్చేసేయ్. ఆ రోజు నా చేత్తో దీక్ష చేయించి కనిపించకుండానే వెళ్ళిపోయావు. ఈరోజు మళ్ళీ ఇలా వచ్చావేంటమ్మా? ఆ రోజు దీక్ష ఈ రోజు జరిగే నీ పెళ్లితోనే పూర్తవుతుంది. అందుకే నీ పెళ్లి గురించి తెలుసుకుని దగ్గరుండి నీ చేత దీక్షని దిగ్విజయంగా పూర్తి చేయిద్దామని వచ్చాను. దీక్ష? విశాలాక్షి అనుగ్రహం పొందావు నువ్వు తలచింది జరగదు, అంతా విశాలాక్షి నిర్దేశించిందే జరుగుతుంది. వెళ్ళి గౌరీ పూజలో కూర్చో. అది నేను నమ్మిన మనిషి పక్కన నేనుండటం తనకిష్టం లేదు. తన మాట కాదని తన మనసు నొచ్చుకునేలా నేను ఎలా వెళ్ళి తన పక్కన కూర్చోవాలి? మీ ఇద్దరి మధ్య ఏ బంధం లేకుండానే అమ్మవారి అనుగ్రహం పొందావా? మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని ముడివేయడం కోసమే కదా అతను నీ నుంచి దూరం కాకుండా కాపాడబడ్డాడు. అతని మనసుకి మందు నువ్వే. అది ఇప్పటికిప్పుడు నీకు అర్థం కాదు. పోను పోను అన్నీ నువ్వే తెలుసుకుంటావు. సరే, అంతా విశాలాక్షి అమ్మవారిపైనే భారం వేసి గౌరీ పూజకి వెళ్తాను. తర్వాత ఏమి జరిగినా ఆ అమ్మవారి దయే. ఒక్క నిమిషం. నీ ఎంతట నువ్వే వేసుకున్న ఆ పసుపు తాడు తీసేసి వెళ్ళు. గౌరీ పూజలో ఉంచిన అసలైన మంగళసూత్రం మంగళ గౌరీదేవి ఆశీర్వాదంతో నీ మెడలో నువ్వు నమ్మిన వాడితో 3 ముళ్ళ బంధంలా పడబోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.